అందరికీ నమస్కారం. శివార్పణం. శివాయ నమః. వృషభ రాశి వారు శివుణ్ణి ఏ పదార్థాలతో అభిషేకించాలి? వృషభ రాశి వారికి అష్టమ శని అనారోగ్యానికి కారకుడవుతున్నాడు. ఆకస్మిక ఆర్థిక నష్టానికి కూడా కారణమవుతున్నాడు. సప్తమంలో గురుడు ఉన్నప్పటికీ కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ దోషాలు పోవడానికి, ఆరోగ్యము, ఐశ్వర్యము, వివాహం కలగడానికి పసుపుతో పసుపు నీటితో, ఆవు పాలతో, గంధముతో అనగా అరగదీసిన చెక్కతో, అరగదీసిన గంధంతో, గంధపు చెక్కతో గంధాన్ని అరగదీసి ఆ గంధంతో అభిషేకం చేయండి. బయట కొనుగోలు చేసేటువంటి గంధంతో కాదు, ఆ గంధంతో చందనంతో అభిషేకం. తెల్ల నువ్వులను, నల్ల నువ్వులను నీళ్ళల్లో కలిపి ఆ నీటితో అభిషేకం చేయడం వల్ల అనారోగ్య నివృత్తి, ధన నష్టం నుంచి ధనలాభానికి మారడం, తరువాత వివాహ సంబంధమైనటువంటి అనుకూలతలు, అలాగే విదేశీయాన సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారికి అష్టమ శని, సప్తమ గురుడు యొక్క దోష నివారణ గురించి కనుక ఈ పదార్థాలతో అభిషేకం చేయడం, అలాగే 5 ముత్తైదులకి ఈ గౌరీ శంకరుల అభిషేకమైన తర్వాత, అర్చన చేసిన తర్వాత ఒక దంపతులకి వస్త్రదానం చేయండి. తప్పకుండా వస్త్రదానం చేయడం వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి ధనయోగము, వ్యవహార లాభము, విదేశీయానము, ఆరోగ్యము ప్రాప్తించుకోవడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారు తప్పకుండా ఇటువంటి శుభమైనటువంటి పూజ నిర్వర్తించి అద్భుతమైనటువంటి ఆనందాదులు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.